विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शांतिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:30 తిథి చతుర్దశి ఉదయం 8:20 వరకు ఉంది. తరువాతంతా పూర్ణిమ. నక్షత్రం చిత్త పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 1:14 నుంచి 3:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:09 నుంచి 10:59 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 4 వరకు. అమృతకాలం రాత్రి 12:04 నుంచి 1:52 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం విశ్వంభరావధూత దత్తావతార, అలాగే రౌచ్యక మన్వాది, చిత్ర చైత్రి, పూర్ణిమ రాత్రి పూజ, ఇవన్నీ కూడా విశేషాలున్నాయి. విశ్వంభరావధూత దత్తావతారాన్ని మనం ఆరాధించడం ద్వారా, పూజించడం ద్వారా సరైన నిర్ణయాత్మకమైన శక్తి కలుగుతుంది, జ్ఞాన వికాసం కలుగుతుంది, ప్రకృతి నుంచి జ్ఞానాన్ని సంపాదించేటువంటి అవకాశం కలుగుతుంది. ఇంకా విశేషించి జాతకంలో కానీ గోచారంలో కానీ గురుగ్రహం యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. నిజానికి గురుడు జ్ఞానం ఇచ్చేవాడే. గురుడు దోషం చేస్తే ఏం చేస్తాడు? జ్ఞానం విషయంలో భ్రమలు కల్పిస్తాడనమాట. ఆ భ్రమలు తొలగి దత్తాత్రేయుని యొక్క ఆరాధన ద్వారా సత్యాంశ స్ఫురణ శక్తి, జ్ఞానశక్తి పెరుగుతుంది. రౌచ్యక మన్వాది కాబట్టి పితృదేవతారాధన ద్వారా సంతాన వర్గం అభివృద్ధిలోకి రావడం, వారు మనకు ఆనందాన్ని ఇచ్చేవారుగా, లోకానికి ఉపకరించేవారుగా రూపొందడం జరుగుతుంది. చైత్రమాసం చిత్తా నక్షత్రం పూర్ణిమ కలిసి వచ్చినటువంటి రోజు కావడం వలన చిత్రా చైత్రి అనే పేరుతో చిత్ర వస్త్రదానం చేయడం మహాఫలితాన్ని ఇస్తుంది. సాయంకాలపు వేళ పూర్ణిమ పూజగా మనం చంద్రుణ్ణి ఆరాధించడం ద్వారా చంద్రునికి సంబంధించినటువంటి గోచార, అలాగే దశాదోషాలు తొలగడంతో పాటుగా మానసికంగా ప్రశాంతి దక్కుతుంది. నిజానికి మానసిక ప్రశాంతి అనేది అసామాన్యమైన వరం. అది ఉన్నవారికి అన్నీ సిద్ధిస్తాయి. అదొక్కటి లేనప్పుడు ఎన్ని ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి ఆ మానసిక ప్రశాంతిని సాధించడానికి చంద్రుణ్ణి ఆరాధించుకోవాలి. నేటి ఆణిమత్యాలు. దివ్యమైన ప్రేమ, సేవాత్మభావం, భగవంతుడికి ప్రీతికరంగా జీవించడం యజ్ఞంతో సమానమే. భగవంతుడు ఎంతో అందంగా, అద్భుతంగా సృజించిన జీవితాన్ని నీ అనుమానపు అద్దాలలోంచి చూస్తూ బాధలు కొని తెచ్చుకోకు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం నాడు షిర్డీ సాయిబాబా వారి ఆలయాన్ని సందర్శించడం, అక్కడ జరిగేటువంటి భజనాది కార్యక్రమాల్లో పాల్గొనటం, అన్నదాన ప్రక్రియ ఆచరించడం. అన్నదానం ఎందుకు చేయాలి, అన్నదానం
అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి, అన్ని దానాల్లో కల్లా గొప్ప దానం అన్నదానం కాబట్టి, బాబా వారికి ప్రీతివంతమైనటువంటి ఈ గురువారం నాడు గనక మనం బీదలకు అన్నదానం గనక చేసినట్లయితే, కొంతమందికి మనం తీసుకునే ఆహారం వలన సంభవించేటువంటి తెలియనటువంటి దోషాలు, పాపభూయిష్టమైనటువంటి ప్రభావాలు తొలగిపోయి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. మనం చేసినటువంటి దానం మన జీవితానికి కొన్ని వేల కోట్ల రెట్ల సత్ఫలితాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఆ అన్నం వల్లనే జంతుజాలాలన్నీ కూడాను ఉద్భవిస్తున్నాయి అని చెప్పేసి గీతాచార్యుడు కూడా చెప్పాడు. కాబట్టి అన్నదాత సుఖీభవ అనేటువంటి తత్వచింతన రీత్యా గురు పరంపరా తత్వంలో విరాజిల్లేటువంటి ఆ సిద్ధి బాబా వారిని తలుచుకుంటూ గురువారం నాడు అన్నదానం గనక చేసినట్లయితే కష్టాల కడలి నుంచి బయల్పడి అదృష్టకరమైనటువంటి ప్రభావంతో కర్మ విధ్వంసన జరిగి మన జీవితం సుసంపన్నంగా సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. అందుకే పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు కూడాను అక్కడ అన్నదానానికి మనం తోచిన సహాయం గనక చేసినట్లయితే ఆ దేవాలయాన్ని దర్శించడానికి వచ్చేటువంటి వారికి అన్నదానం అనేటువంటి కార్యక్రమంలో మనం కూడాను పాలు పంచుకున్న వాళ్ళం అవుతాం కదా. ఇది చాలా చక్కటి సంప్రదాయబద్ధమైనటువంటి విశేషం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. లక్షల యుద్ధతంత్రముల లక్షణ లక్ష్యములన్ గ్రహించి ఆ త్ర్యక్షుని దక్షతన్ గలిగి అక్షయ దీక్షను సత్యధర్మ సంరక్షణ చేయగా నిలిచి రాముని చెంతకు చేరినట్టి హర్యక్ష సమాయుధోత్తమ స్థిరమ్ముగ బ్రోవుమా రామబాణమా. ఓ రామబాణమా, లక్షల యుద్ధతంత్రముల లక్షణ లక్ష్యములన్ గ్రహించి ఆ త్ర్యక్షుని దక్షతన్ కలిగి, నువ్వు యుద్ధంలో చేసేటువంటి అనేకానేక విధానములతో, ఎన్నెన్నో వ్యూహములతో, వాటి లక్షణాలన్నిటినీ, ఆ లక్ష్యభేదనం ఎలా చేయాలో ఆ వివరాలన్నిటినీ కూడా సంపూర్ణంగా గ్రహించి ఆ త్ర్యక్షుని దక్షతన్ కలిగి, అగ్నినేత్రము కలిగిన ఆ పరమశివుడు ప్రళయకాలంలో ఎలా విహరిస్తాడో అటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి యుద్ధరంగంలో అక్షయ దీక్షను ధర్మ సత్య సంరక్షణ చేయగా నిలిచి, సాటిలేని విధంగా సత్యాన్ని ధర్మాన్ని సంరక్షణ చేయటానికి నిలిచి దుర్మార్గులతో పోరాడి రాముని చెంతకు చేరునట్టి ఆ దుర్మార్గులందరినీ కూడా సంహరించి ఎన్నెన్నో యుద్ధ తంత్రాలతో వ్యూహాలతో వారిని అణచివేసి ప్రశాంతంగా రాముని చెంతకు వచ్చేటువంటి హర్యక్ష సమాయుధోత్తమ, ఒక యుద్ధరంగంలో మహాగంభీరంగా పరాక్రమంగా విహరించి వస్తున్నటువంటి ఒక సింహంలాగా ఉంటావు నువ్వు ఆ సమయంలో. హర్యక్ష సమాయుధోత్తమ, ఆయుధాలన్నిటిలోకి కూడా సింహం వంటి దానవు నువ్వు. స్థిరమ్ముగ బ్రోవుమ రామబాణమా, మమ్మల్ని అందరినీ కూడా సుస్థిరమైనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ధైర్యాన్ని కలిగి ధర్మం కోసం నిలబడి సన్మార్గంలో సాగేలాగా మమ్మల్ని అందరినీ అనుగ్రహించు.
లక్షల యుద్ధతంత్రముల లక్షణ లక్ష్యములం గ్రహించి ఆ త్ర్యక్షుని దక్షతం గలిగి అక్షయ దీక్షను సత్యధర్మ సంరక్షణ చేయగా నిలిచి రాముని చెంతకు చేరునట్టి హరియక్ష సమాయుధోత్తమ స్థిరమ్ముగ బ్రోవుమ రామబాణమా. జై శ్రీరామ్. స్వాగతం సకలలోకనుతాయై స్వాగతం భువనరాజమహిష్యై. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. ఉమాదేవి యొక్క ప్రచండ ప్రసన్న లక్షణాలు ఒకే తత్వం యొక్క రెండు రకాల అభివ్యక్తులు అని ప్రస్తావన చేస్తూ చిన్నమస్త వజ్రవైరోచని ప్రచండ చండి దుర్గా ఈ తత్వమున్నింటిని సమన్వయించి ఆ ఇంద్రియ శక్తిని స్తుతించారు. ఆ స్తుతించి చివరిగా అమ్మ నిన్ను నేను స్తుతిస్తూ ఉన్నానంటే ఈ స్తుతించే రచన అంతా నీ అనుగ్రహం వల్లనే కలుగుతున్నది. అమ్మవారి కృప వల్ల కలిగినటువంటి వాక్కులు తిరిగి అమ్మవారికి సమర్పిస్తున్నాను అనే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తర్వాతి శ్లోకంలో నిధే స్త్వత్తో హృత్వా భగవతి న లజ్జే భువి సృజన్ రసక్షోణీర్వాణి స్త్వదమల యశస్సౌరభజుష నృపోద్యానాత్ సూనోత్కరమపహరన్ భక్తి నటనం వితన్వానస్తస్మై ముహురుపహరన్ సేవక ఇవ. నిధే స్త్వత్తో హృత్వ భగవతి, ఓ జగదంబా భగవతి, నువ్వు వాక్కులకు నిధివి. వాక్కులకేమిటి? సమస్తమునకు నిధి అమ్మవారు. బలనిధి, వాంగ్నిధి, జ్ఞాననిధి అన్నీ కూడా జగదంబికయే. బలము, జ్ఞానము, వాక్కు ఇవన్నీ అమ్మ యొక్క సంపదలు. ఆ తల్లి అనుగ్రహిస్తేనే ఎవరికైనా జ్ఞానము కానీ బలము కానీ వాక్కులు కానీ లభిస్తున్నాయి. అలాంటి జగదంబ అనుగ్రహం చేత లభించిన వాక్కులు తిరిగి జగదంబకే సమర్పించేటప్పుడు అహంకారం అనేది ఉండరాదు. ఇది నా ఊహతో చేసిన అద్భుత కవిత్వం, చక్కటి భావుకతుంది, చక్కని అలంకారాలు ఉన్నాయి, ఇదంతా నా ప్రతిభ అనుకుంటే అహంకారమే. అహంకారాన్ని విడిచిపెడితేనే స్తోత్రానికి అర్హత ఏర్పడుతుంది. అలాంటి వినయభావాన్ని, అహంకార రాహిత్యాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. నీ నుంచి నాకు లభించినటువంటి వాక్ కుసుమాలు ఎలా ఉన్నాయంటే, కుసుమానికి రెండు లక్షణాలు ప్రధానం. ఒకటి సుగంధము, రెండవది మకరందము. ఇప్పుడు నీకు సమర్పిస్తున్నటువంటి ఈ వాక్ కుసుమాలకి ఆ రెండు లక్షణాలు ఉన్నాయి. సుగంధం ఏమిటి అంటే, నీ యొక్క నిర్మలమైన కీర్తి అనే సుగంధము ఈ వాక్ కుసుమాలకున్నాయి. అదేవిధంగా ఆనందతత్వం అనే రసము అనగా మకరందము ఈ వాక్ కుసుమాల్లో ఉన్నది. అమ్మవారి గురించి కీర్తిస్తున్నారు గనక కీర్తి సుగంధంలా ఉన్నది. ఆ కీర్తించినప్పుడు కలిగే ఆనందమే రసమై ఈ కుసుమాల్లో వ్యాపించున్నది. ఇలాంటి కుసుమాలన్నీ ఏర్చి చక్కటి మాల చేసి నీకే సమర్పించిన ఎలా ఉన్నదంటే, నృపోద్యానాత్ సూనోత్కరం అపహరన్ భక్తి నటనం వితన్వానః తస్మై ముహురుపహరన్ సేవక ఇవ. చాలా చక్కని ఉపమానాన్ని చెప్పారు. ఒకడు ఒక రాజుగారి తోటలోకి ప్రవేశించి ఆ రాజు తోటలో ఉన్నటువంటి పువ్వులన్నీ ఏరి మాలకు చేసి తిరిగి రాజుగారికే కానుక ఇచ్చినట్లుగా నేను నీకు సంబంధించి నువ్వు ప్రసాదించిన వాక్కులతో స్తోత్రమాల ఏర్పరిచి తిరిగి నీకే సమర్పిస్తున్నాను తల్లి. ఇలా అపహరించినటువంటి వాడు రాజుకు తిరిగి ఇచ్చేటప్పుడు ఆ భక్తి నటన వలె కనబడుతుంది. నిజమైన భక్తి అయితే రాజు తోటలోంచి తిరిగి రాజుకి ఇవ్వడం ఏంటి? కనుక అది భక్తి నటన వలె కనబడుతుంది. అదేవిధంగా భక్తిని అభినయిస్తూ నువ్విచ్చిన వాక్కులను తిరిగి నీకే సమర్పిస్తున్నాను ఈ మాట చెప్పడంలో నిజమైన భక్తుడు ఈ మాట అనగలడు. భక్తి సామాన్యమైంది కాదు. అందుకు కాస్త భక్తి కలగ్గానే నేనేదో భక్తుడిని అనుకుంటే ఇంకా భక్తితత్వం ఏమర్థమవుతుంది? అందుకు ఎంతో భక్తుడు కనుకనే నా భక్తి నటనే ఏమో అనే భావాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది కూడా వినయభావ ప్రకటనే అందిస్తున్నారు. ఈ విధంగా ప్రచండ చండీ అయినటువంటి తన ఇష్టదైవాన్ని తాను తపస్సు చేత సిద్ధింపజేసుకున్న మంత్రశక్తిని స్తుతించారు. ఆ తర్వాతి స్తబకాల్లో కొనసాగుతుంది క్షేత్ర సాహిత్యమే. ఎందుకంటే క్షేత్రాల్లో ఉన్నటువంటి అమ్మవార్ల వైభవంలో
ప్రధానంగా అపీత కుచాంబున్న అరుణాచలాన్ని విస్తరింపజేశారు. అదేవిధంగా జగదంబిక అయిన ప్రచండ చండీ తత్వాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ప్రచండ చండీ ఉన్న క్షేత్రాన్ని చెప్తున్నారు. ఈ క్షేత్రం గతంలో 27వ స్తబకంలో 8వ శ్లోకంలో చెప్పుకున్నాం. కుండలీ పట్టణ రాజధాని అనేటువంటి శ్లోకంలో. ఇప్పుడు మళ్ళీ ఆ కుండలీ పట్టణమైనటువంటి పడయివీడు అనే క్షేత్రాన్ని విస్తారంగా ఇక్కడ వివరిస్తున్నారు. ఆ వివరణయే ఇంతవరకు మనం చెప్పుకున్న ప్రచండ చండీ స్వరూపము. ఆ పడయివీడులో అమ్మవారు రప్పించుకున్నారు గణపతి ముని, తెలియజేసి మరీ పిలిపించుకున్నారు. అక్కడికి వెళ్ళాక ఆయనకి ఆ రేణుకాతత్వం అర్థమైంది. సాధారణంగా రేణుక అనే పేరు వింటూ ఉంటారు చాలామంది. తెలుగునాట కూడా ఎల్లమ్మ అనే పేరుతో రేణుకాదేవిని పూజిస్తుంటారు. అలాగే తమిళనాడులో కూడా కొన్ని గ్రామదేవతలుగా భావించబడుతున్నటువంటి స్వరూపాల్లో కేవలం శిరస్సు మాత్రమే ఉంటుంది. ఆ శిరస్సును మాత్రమే అలంకరించి పూజిస్తుంటారు. అది చిన్నమస్తా తత్వమే. శరీరం నుంచి వేరైన శిరస్సు అనగానే ప్రాకృతిక సంబంధానికి అతీతమైనటువంటి పరబ్రహ్మ శక్తి అనే అర్థాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడు వేదముల ప్రకారంగా, పురాణాల ప్రకారంగా, శాస్త్రాల ప్రకారంగా శరీర కల్పనలో కంఠం నుంచి పాదం వరకు ప్రకృతికి ప్రపంచానికి సంబంధించినది, కంఠానికి పైనటువంటి శిరస్సు బ్రహ్మతత్వానికి సంబంధించింది అని చెప్తూ ఉంటారు ఇక్కడ. అందుకే కంఠాధో జగన్మయ, కంఠ ఊర్ధ్వంతు చిన్మయ అని. చిన్మయమైనటువంటి బ్రహ్మతత్వము కంఠానికి పైభాగము. అదేవిధంగా ప్రకృతిమైనటువంటి అంటే ప్రపంచమయమైన తత్వం అంతా కూడా కంఠం నుంచి పాదం వరకు అని చెప్తారు. ఇప్పుడు కేవలం ఈ కంఠం నుంచి శిరస్సు వరకున్న భాగాన్ని మాత్రమే తీసుకున్నారంటే కేవల పరబ్రహ్మశక్తి అని అర్థం. మన శరీరంలో కూడా ప్రధానాంగముని శిరస్సుకు పేరు. మొత్తం శరీరానికి ప్రధానం శిరస్సే. ఆ శిరస్సులోనే జ్ఞానేంద్రియములన్నీ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి మెదడు మొదలైన వాటి ప్రేరణ చేతనే మొత్తం పాదములు, చేతులు మొదలైన కదులుతూ ఉంటాయి. అందుకే శిరస్సు ప్రధానం. అమ్మవారి యొక్క శిరస్సును మాత్రమే పూజిస్తున్న సన్నివేశానికి అర్థం ఏంటంటే సమస్త ప్రపంచ దేహాన్ని నడుపుతున్నటువంటి బ్రహ్మజ్ఞానము, పరబ్రహ్మ యొక్క శక్తి జ్ఞానమే ఆ దివ్యమైన తత్వము. అదే చిన్న మస్తా, తన మస్తకాన్ని ఛేదించినటువంటి తల్లి. అమ్మ మస్తకాన్ని ఎవరు ఛేదించలేరు, ఆవిడే ఛేదించుకున్నది. దీని తత్వం అంటే ప్రకృతికి అతీతమైనటువంటి ఆ దివ్యతత్వం నేనే అని చెప్పడం కోసం అమ్మ తన యొక్క శిరస్సును పట్టుకున్నది. అదే చిన్నమస్తా స్వరూపము, ప్రచండ చండీ యొక్క ఒకానొక దివ్య తత్వం అది. అదే వజ్ర వైరోచనీ తత్వం. ఆ ప్రకారమైన తల్లి ఉన్నటువంటి చోటే పడయివీడు అని చెప్పబడుతున్నది. దానికి 2 రకాల పేర్లు కనబడుతున్నాయి. ఒకటి కుండలినీపురము, ఇంకొకటి కమండలు నదీ తీరము. ఈ 2 పేర్లు కూడా పడయివీడు అని తమిళనాడులో ఉన్నటువంటి క్షేత్రాన్ని చెప్తున్నటువంటి అంశమే. పాపాని మే హరతు కాచన కృత్త శీర్ష మాతాపదాంబుజ భుజిష్య వితీర్ణ హర్ష యా భక్తలోక వరదాన విధౌ వినిద్ర వాసం కమండలు ధుని పులినే కరోతి. పాపాని మే హరతు. ఆ కృత్త శీర్ష, తన శిరస్సును ఛేదించుకు నిలబడ్డ చిన్నమస్తాదేవి నా యొక్క పాపాలను పోగొట్టుగాక. ఆ జగదంబిక తన పాదభక్తులకు ఆనందాన్ని ప్రసాదించేటువంటి తల్లి. ఆ భావం ఇక్కడ పదాంబుజ భుజిష్యవితీర్ణ హర్ష అనే మాటలు చెప్తున్నారు. అంటే తన పాదపద్మాల్ని సేవించే భక్తులకు ఆనందాన్ని ప్రసాదించేటువంటి మాత, జగన్మాత. ఆ తల్లి భక్తలోక వరదాన విధౌ వినిద్ర. భక్తలోకానికి వరాలు ఇవ్వడంలో ఎప్పుడు జాగరూకయ్యి ఉంటుంది. జాగరూక అనే శబ్దానికి అలర్ట్, అటెంటివ్ అని అర్థం చెప్పుకోవచ్చు. ఇక్కడ తన భక్తులకి వరాలు ఇవ్వడంలో ఎప్పుడూ ఏకాగ్రంగా ఆసక్తిగా ఉన్నటువంటి తల్లి కనుక జాగరూకత అంటే ఇక్కడ ఆసక్తి. అమ్మవారి ఆసక్తి ఏంటంటే భక్తులకి వరములు ఇవ్వడం, ఆనందాన్ని ప్రసాదించడం. కనుక చిన్నమస్తాదేవి యొక్క అనుగ్రహం 2 రూపాలతో లభిస్తున్నది ఇక్కడ. ఒకటి పాపనాశనము, రెండవది కోరిన వరాలు ఇవ్వడం. ఈ రెండింటి ద్వారా ఆనందాన్ని ప్రసాదించడం. అలాంటి జగన్మాత వాసం కమండలు ధుని పులినే కరోతి. కమండలు నదీ తీరంలో ఈ తల్లి వసిస్తూ ఉన్నది. ఈ దివ్యమైన క్షేత్రమే పరశురాముడు, జమదగ్ని, రేణుక అనేటువంటి పురాణ కథతో ముడిపడి ఉన్నది. ఈ చోటు సాక్షాత్తుగా పరశురాముని యొక్క జన్మక్షేత్రము అని చెప్పబడుతున్నది. దాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు తర్వాతి శ్లోకంలో. షష్ఠావతార జననావని రేక వీర భీమ ధునోతు దురితాని గణాధిపస్య యా భక్తరక్షణ విధౌ అతి జాగరూక పుణ్యే కమండలు ధుని పులినే చకాస్తి. పై శ్లోకానికి శ్లోకం అనుబంధం. షష్ఠావతార జనన అవని. షష్ఠావతారం అంటే 6వ అవతారం. దశావతారాల్లో 6వ అవతారం అంటే పరశురామావతారం.
ఆ పరశురామావతారానికి ఆధారమైనటువంటి క్షేత్రమే పడైవుడు. ఆ పరశురాముని జనని ఏకవీర భీమ. రేణుకాదేవికి మరొక 2 పేర్లు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఏకవీర భీమ. మాహూర్యాం ఏకవేణిక అనేటువంటి అష్టాదశ శక్తిపీఠాలు కూడా మాహూర్యం అనబడే మహారాష్ట్ర క్షేత్రంలో ఉన్న ఏకవీరాదేవి సాక్షాత్ రేణుకాదేవి అని చెప్పబడుతున్నది. అంటే ఇక్కడ నుంచే రేణుకాదేవి యొక్క దివ్యదేహము పరశురాముని ద్వారా అక్కడికి తీసుకుపోబడినది. అందుకే అష్టాదశ శక్తిపీఠాల్లో ఏకవీరాదేవి పరశురాముని తల్లి అయినటువంటి రేణుకాదేవి అని చెప్తున్నారు. ఈ తల్లి స్వరూపము భీమా. అలాంటి భీమా అయినటువంటి తల్లి భక్తుల్ని రక్షించుతూ తన పుత్రుడైన ఈ గణపతి యొక్క దురితమును పోగొడుతున్నది. అటువంటి ఆ రేణుకాదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. కేశవాయ నమః. రుద్రుడు తండ్రి అయిన బ్రహ్మదేవుడి ఆదేశాన్ని పాటించాడు. ఆయన బలంలోనూ ఆకారంలోనూ స్వభావంలోనూ తనతో సమానులైన సంతానాన్ని సృష్టించాడు. అప్పుడు ఆ శక్తిమంతమైన రుద్రగణాలు లెక్కలేనన్ని జన్మించి జగత్తునంతా భక్షించసాగారు. ఈ పరిస్థితి చూసి బ్రహ్మదేవుడు కంగారు పడ్డాడు. ఈ ప్రమాదాన్ని తక్షణం నివారించాలి అనుకొని వెంటనే రుద్రుణ్ణి పిలిచి ఇలా అన్నాడు. ఓ దేవశ్రేష్ఠుడా, నీవు సృష్టించిన ఈ రుద్రులందరూ తమ క్రూరమైన చూపులతో నాతో సహా దిక్కులన్నిటినీ కాల్చివేస్తున్నారు. ఇక నీ సృష్టి చాలు, ఇంతటితో ఆపివేయి. ఇకపై నువ్వు సకల ప్రాణులకు సుఖాన్ని కలిగించే తపస్సు చెయ్యి. నీకు శుభమవుగాక. నీ తపస్సు ప్రభావంతో నువ్వు పూర్వంలాగానే సృష్టిని చేయగలవు. తపసైవ పరం జ్యోతి భగవంతమధోక్షజం సర్వభూత గుహావాసం అంజసా విందతే పుమాన్. శ్రీహరి సర్వాన్ని ప్రకాశింపజేసే చైతన్య స్వరూపుడు, సకల ప్రాణుల బుద్ధిగుహల్లో చైతన్య రూపంగా తెలియబడే సర్వంతర్యామి. ఆయన ప్రత్యక్షాది ప్రమాణాలకు దొరకనివాడు. ఆయనను మానవుడు తపస్సుతో మాత్రమే ఆత్మరూపంగా దర్శిస్తాడు. నువ్వు కూడా ప్రాణులకు సుఖాన్ని కలిగించే తపస్సు చెయ్యి అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. రుద్రుడు అలాగే అని అంగీకరించి ఆయన వద్ద సెలవు తీసుకొని తపస్సు చెయ్యాలని అడవులకు వెళ్ళిపోయాడు. రుద్రుడు అలా వెళ్ళిపోయాక బ్రహ్మదేవుడు తాను శ్రీహరి నుండి పొందిన శక్తితో లోకాలను సృష్టి చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఆయనకు 10 మంది పుత్రులు కలిగారు. వారే మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు, నారదుడు. నారదుడు బ్రహ్మదేవుడి ఒడి నుండి జన్మించాడు. దక్షుడు బొటనవ్రేలి నుండి పుట్టాడు. వశిష్ఠుడు ప్రాణము నుండి పుట్టాడు. భృగువు చర్మము నుండి జన్మించాడు. క్రతువు చేతి నుండి ఆవిర్భవించాడు. పులహుడు బొడ్డు నుండి పుట్టాడు. పులస్త్యుడు చెవుల నుండి జన్మించాడు. అంగిరసుడు నోటి నుండి పుట్టాడు. అత్రి కంటి నుండి జన్మించాడు. మరీచి బ్రహ్మగారి మనస్సు నుండి జన్మించాడు. తర్వాత బ్రహ్మదేవుని కుడి స్తన భాగం నుండి ధర్మ ప్రజాపతి పుట్టాడు. ఆయనకు స్వయంగా నారాయణుడు కుమారుడై పుట్టాడు. ఆ తరువాత బ్రహ్మదేవుని వీపు నుండి అధర్మం పుట్టింది. ఆ అధర్మం నుండి లోకాలను భయపెట్టే మృత్యుదేవత పుట్టింది.
బ్రహ్మదేవుని హృదయం నుండి కామము, ఆయన కనుబొమ్మల నుండి క్రోధము, క్రింది పెదవి నుండి లోభం, ముఖం నుండి వాక్కు జన్మించాయి. ఆయన జననేంద్రియం నుండి సముద్రాలు, విసర్జనేంద్రియం నుండి నివృత్తి జన్మించారు. ఈ నివృత్తి పాపానికి నిలయం. దేవహూతి భర్త అయిన కర్దమ ప్రజాపతి బ్రహ్మదేవుని నీడ నుండి జన్మించాడు. తర్వాత ఈ జగత్తు బ్రహ్మదేవుడి దేహం మరియు మనస్సు నుండి పుట్టింది అని చెప్పి మైత్రేయ మహర్షి ఇలా అన్నాడు: విదురా, సరస్వతీదేవి సౌందర్యం బ్రహ్మదేవుణ్ణి ఆకర్షించింది. కానీ ఆమెకు ఎలాంటి కోరిక లేదని, బ్రహ్మదేవుడే మోహపరవశుడయ్యాడని మేం విన్నాం. తమ తండ్రి మనస్సు అలా అధర్మమందు లగ్నమైపోవటాన్ని బ్రహ్మదేవుని పుత్రులైన మరీచి మొదలైన మహర్షులు గమనించారు. తండ్రి తమ మాటను మన్నిస్తాడనే నమ్మకంతో వారు ఆయనను ఇలా నచ్చజెప్పారు: తండ్రి, మీకంటే పూర్వం ఉన్న బ్రహ్మలు ఏ ఒక్కరూ ఇలాంటి పని చేయలేదు. రాబోయే బ్రహ్మలు కూడా ఇలాంటి పని చెయ్యరు. మీరు సర్వసమర్థులై ఉండి కూడా కామాన్ని నిగ్రహించలేకపోతున్నారు. మీ కూతురనే కామిస్తున్నారు. ఇదెక్కడి విచిత్రం? మీరు లోకాలకు తండ్రి, అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేవారు. మీలాంటి వారి ప్రవర్తనను అనుసరించి లోకులు క్షేమాన్ని పొందుతూ ఉంటారు. అందుచేత మీరు చేస్తున్న ఈ పని వల్ల మీ వంటి గొప్ప కీర్తి గలవారికి కూడా అపకీర్తి తప్పక కలుగుతుంది. తస్మై నమో భగవతే యయిదం స్వేన రోచిషా యయిదం స్వేన రోచిషా ఆత్మస్థం వ్యంజయామాస సధర్మం పాతుమర్హతి. భగవంతుడు తన యందు దాగి ఉన్న ఈ జగత్తును సంకల్పమాత్రంతో తన శక్తి నుండి ప్రకటింపజేశాడు. ఆయనకు మేము నమస్కరిస్తున్నాము. ఆయన మాత్రమే ధర్మరక్షణకు సమర్థుడు అన్నారు. తన పుత్రులు ఈ మాటలను విన్న బ్రహ్మగారు తాను చేసిన పనికి సిగ్గుపడి తక్షణమే తన దేహాన్ని విడిచిపెట్టాడు. అధర్మంతో సంబంధం కలిగిన ఆ దేహాన్ని దిక్కులు స్వీకరించాయి. అదే పొగ, మంచుగాను చీకటిగాను అయ్యింది. తర్వాత బ్రహ్మదేవుడు నేను పూర్వంలాగా చక్కని సృష్టిని ఎలా చేయటం అని ఆలోచిస్తుండగా ఆయన 4 ముఖాల నుండి 4 వేదాలు ఆవిర్భవించాయి. అంతేకాదు హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే 4 ఋత్విక్కుల యొక్క కర్మలు, యజ్ఞము మొదలైన వైదిక కర్మలకు సంబంధించిన విస్తారమైన విషయాలు, 4 ఉపవేదాలు, నీతిశాస్త్రము, ధర్మం యొక్క 4 పాదాలు, బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసాలు అనే 4 ఆశ్రమాలు మరియు వాటి ధర్మాలు సృష్టించబడ్డాయి అన్నాడు మైత్రేయ మహర్షి. అప్పుడు విదురుడు ఇలా అన్నాడు: ఓ తపోనిధి, ప్రజాపతులకు ప్రభువైన బ్రహ్మగారు తన 4 ముఖాల నుండి వేదాలు మొదలైన వాటిని సృష్టించారని మీరు చెప్పారు కదా. అయితే ఆయన ఏ ముఖం నుండి ఏ వేదాన్ని సృష్టించాడో నాకు వివరించండి అన్నాడు. విదురుడి ప్రశ్నకు మైత్రేయ మహర్షి సమాధానాన్ని ఇలా చెప్పసాగాడు: బ్రహ్మదేవుడి తూర్పు ముఖం నుండి ఋగ్వేదము, దక్షిణ ముఖము నుండి యజుర్వేదము, పశ్చిమ ముఖము నుండి సామవేదము, ఆయన ఉత్తర ముఖము నుండి అథర్వవేదము ఆవిర్భవించాయి. ఇన్ని ఆవిర్భవించాయి. ఇవన్నీ కూడా అంటే యజ్ఞానికి హోత, అధ్వర్యుడు, ఉద్ఘాత, బ్రహ్మ అనేటువంటి 4 ఋత్విక్కులు ఉంటారు కదా. హోత పఠించే
ఋగ్వేదంలోని దేవతాస్తుతి అయినటువంటి శాస్త్రము బ్రహ్మగారి తూర్పు ముఖం నుండి ఆవిర్భవించింది. అధ్వర్యుడి కర్మ అయినటువంటి యజ్ఞము ఆయన దక్షిణ ముఖం నుండి పుట్టింది. ఉద్గాత దేవతలను స్తుతిస్తూ చేసే సామగానము అనబడే స్తుతి స్తోమము ఆయన పశ్చిమ ముఖం నుండి పుట్టింది. మరియు యజ్ఞంలో బ్రహ్మగారు చేసే కర్మ ఆయన ప్రాయశ్చిత్తము ఆయన ఉత్తరముఖం నుండి పుట్టింది. తర్వాత బ్రహ్మదేవుడు తన తూర్పు ముఖం నుండి ఆయుర్వేదాన్ని, దక్షిణ ముఖం నుండి ధనుర్వేదాన్ని అంటే యుద్ధశాస్త్రాన్ని, పశ్చిమ ముఖం నుండి గాంధర్వ వేదాన్ని, సంగీత శాస్త్రాన్ని, ఉత్తర ముఖం నుండి స్థాపత్య వేదాన్ని అంటే శిల్పశాస్త్రాన్ని సృష్టించాడు. నారాయణాయ నమః.